ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. అతని భార్య సుమతి స్కూల్ టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టి ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయింది. వాళ్ల ఏకైక పుత్రరత్నం అరవింద్ ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకి తగినట్లున్న అమ్మాయి శాలినిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన యువ ఇంజనీర్ 5 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఇండియా వచ్చాడు. తండ్రి సుదర్శన్, అరవింద్ ఇంటి బయట కూర్చొని మనసారా మాట్లాడుకుంటున్నారు. వంటగదిలో అత్త సుమతికి శాలిని సహాయం చేస్తోంది. అత్తయ్య, అమెరికాలో దేనికి కొరత లేదంటే నమ్మండి, ఎంతో హాయిగా ఉంది తెలుసా? అవును శాలిని, కానీ పని మనుషులుండరని, పనులన్నీ మనమే చేసుకోవాలని, ఫాస్ట్ లైఫ్ అని అంటారంతా. నిజమే అత్తయ్య, కానీ అలా అనిపించదత్తయ్య. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు, బాబేమో స్కూల్కి వెళ్ళిపోతాడు. అందరం తలా ఒక పని చేసుకుంటాం. పని త్వరగానే అయిపోతుంది. అన్ని పనులకి మిషన్స్ ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడ్డం కానీ, పని మనుషుల కోసం చాకలి కోసమో ఎదురు చూడ్డం కానీ ఏవి ఉండవంటే నమ్మండి. అయితే మనుషులు కలుసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ ఉండదా కోడలా? అలా ఏమీ లేదత్తయ్యా. అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా, స్నేహంగా ఉంటారు. మన వాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీకెండ్స్లో పార్టీలు అవుతూ ఉంటాయిగా, గెట్ టుగెదర్స్. అవి తెలుగు వాళ్ళం అందరం కూడా ఒక దగ్గర చేరుతాం. భోజనాలు, సంగీత కచేరీలు, నాటకాలు, చాలా సరదాగా ఉంటుందట్టయ్యా. అంతా బాగానే సందడిగా ఉంటుందా కోడలా? అవునత్తయ్యా, మీ వయసు వాళ్ళు, మీలాగే రిటైర్ అయిన వాళ్ళు, పిల్లలతో అమెరికా వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారత్తయ్యా. నాకైతే మీరు మావయ్య మాతో వచ్చేస్తే ఎంత బావుండో అనిపిస్తుంది. అక్కడ మాకైనా ఎవరున్నారు చెప్పండి? మీరేమో రిటైర్ అయిపోయారు కూడా, మాతో వచ్చేయండి అత్తయ్యా అని ప్రేమగా అడిగింది శాలిని. ఆ మాట విని సుమతి ఎంతగానో పొంగిపోయింది. నిజం చెప్పనా కోడలా, నాకు కూడా మీతో పాటే రావాలని ఎంతో ఆశగా ఉందమ్మా. ఈ విషయం ఇంతవరకు మీ మామయ్యకే చెప్పలేదు. ఎప్పుడూ అదే ఆలోచన. ఒక్కగానొక్క కొడుకు, చిన్నప్పుడే ఉద్యోగ నిర్వహణలో పడి వెనక ముందు ఎవ్వరూ లేకపోవడంతో వాణ్ణి ఆయాల మీద హాస్టల్లో ఉంచి చదివించడంతో కొడుకుని చాలా మిస్ అయ్యామని ఎన్నోసార్లు బాధపడ్డానమ్మా. ఇప్పుడు మీకు ఆ బాధ అవసరం లేదత్తయ్య. మామయ్యతో మాట్లాడండి, అందరం కలిసి ఫారెన్ వెళ్ళిపోదాం, అక్కడ హాయిగా ఉందాం అని కోడలు చెప్పగానే సుమతి సంతోషపడింది. ఆ రోజు రాత్రి తన భర్తని అడిగింది, యావండి, ఒక మాట అడగనా? ఇంకా ఆలస్యం ఎందుకు సుమతి, అడుగు. నేను వద్దని చెప్పినా నువ్వు వినవు కదా. నువ్వు నా దగ్గరికి అడగాలని నిర్ణయించుకుని వస్తావు. నేను కాదంటే నువ్వేమో చిన్నబుచ్చుకుంటావు. కానీ అడుగు అడుగు. మరేం లేదండి, 4 నెలల క్రితం నేను రిటైర్ అయిపోయాను కదా. మనిద్దరం ఇప్పుడు ఖాళీయే. ఇక్కడ మనకి ఆస్తులు కానీ బాధ్యతలు కానీ కూడా ఏవి లేవు కదండి. అరవింద్ దగ్గరికి వెళ్ళిపోదామండి. కోడలు కూడా రమ్మంటోంది. నిజమేలే, కొడుకును కూడా అడుగుదాం అని చెప్పగానే సుమతి సంతోషపడింది. మరుసటి రోజున, అమ్మా ఇదిగో నీకోసం డైమండ్ నెక్లెస్ తెచ్చాను, నాన్నకేమో డైమండ్ రింగ్, మీరు తిరగడానికి కారు కూడా వచ్చే వారం మనం ఇంటి ముందే ఉంటుందమ్మా. కారు మాకెందుకు బాబు, ఉండనివ్వు నాన్న. ఇందాక నా బిల్డర్ ఫ్రెండ్తో మన ఇంటిని మోడర్న్గా రీమోడల్ చేయడానికి ఎస్టిమేషన్ కూడా మాట్లాడాను. ఒక 20 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నాడు. నేను 2 దఫాలుగా పంపించేస్తానులే. మీ టేస్ట్కు తగినట్లు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని చెబుతున్న కొడుకు అరవింద్ను అయోమయంగా సుదర్శన్, సుమతి తల్లిదండ్రులు చూస్తున్నారు. అరవిందేమో ఇంకా చెప్తూనే ఉన్నాడు. కొంత సమయం తర్వాత, బాబు అరవింద్, మాకు ఈ వయసులో ఈ డైమండ్స్, కార్లు, షికార్లు, ఈ కొత్త హంగులు కాదురా కావాల్సింది. ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు ప్రయోజకుడివయ్యో, లక్షణమైన కోడలు, ముద్దొచ్చే మనవడు. మాకింతకంటే కావాల్సింది ఏముందిరా? మేం కూడా రిటైర్ అయిపోయాము. జీవిత పయనంలో అలసిపోయామురా బాబు. నీ దగ్గరకు వచ్చి ఈ శేష జీవితం గడిపేయాలని అనుకుంటున్నాం అని చెప్పగానే అరవింద్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శాలిని అరవింద్తో, మాట్లాడేంటండి, మీ అమ్మా నాన్న అంత ప్రేమగా మన దగ్గరకొచ్చి ఉండిపోతామంటుంటే ఎగిరి గెంతులేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారేమి? నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా ఏంటి? మనకి వాళ్ళు తప్ప ఎవరున్నారు చెప్పండి? నాకు కూడా వాళ్ళు మనతో ఉండడం చాలా ఇష్టమండి. అసలు నేనే అద్దగాన్ని మన దగ్గరికి వచ్చేయమని అడిగాను తెలుసా? శాలిని, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా?
నాకు తెలిసి ఏం చేయాలో. అమ్మా, నాన్న, నా నిర్ణయం కూడా వినండి. మీకు కావాల్సిన సౌకర్యాలని ఇక్కడే ఇండియాలోనే మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతి నెల పంపుతాను. మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు వస్తువులు కావాలని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను. దేనికి లోటు చేయను అని చెప్పిన కొడుకు మాటల్లోని ఉద్దేశం సుదర్శన్, సుమతి దంపతులు అర్థం చేసుకున్నారు. అంటే మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు, నేను ఈ ముసలి వాళ్ళను భరించలేనంటవా? అంతేనా బాబు? చెప్పు బాబు. మేం ముసలి వాళ్ళం కదా, మేం మీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం. ఎంతైనా తల్లిదండ్రులం కదా. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని తెలియక పిచ్చి మోంది నీ తల్లి. బాబు దగ్గరికి వెళ్దామండి అని ఆశపడింది. ఇప్పుడు తెలిసిందా సుమతి, నీ ఆస్తులు ఐశ్వర్యాల కోసం మేం మొహం వాచిపోలేదురా. కన్న కడుపు తిప్పితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నావురా, అంతే. ఏంటి? కడుపు తీపా? ప్రేమ, అభిమానమా? మీకా? ఎంత బాగా నటిస్తున్నారు నానా. ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును అనే సామెత మీ గుర్తుండే ఉంటుంది. ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా? నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యం అనుకుని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దాన్ని తన ఉద్యోగానికి వెళ్ళిపోయింది. బాబు, అప్పుడు ఆగు సుమతి, కొడుకు చెప్పేది పూర్తిగా విను. అంటే మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు, నేను ఈ ముసలి వాళ్ళను భరించలేనంటవా? అంతేనా బాబు? చెప్పు బాబు. మేం ముసలి వాళ్ళం కదా, మేం మీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం. ఎంతైనా తల్లిదండ్రులం కదా. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని తెలియక పిచ్చి మోంది నీ తల్లి. బాబు దగ్గరికి వెళ్దామండి అని ఆశపడింది. ఇప్పుడు తెలిసిందా సుమతి, నీ ఆస్తులు ఐశ్వర్యాల కోసం మేం మొహం వాచిపోలేదురా. కన్న కడుపు తిప్పితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నావురా, అంతే. ఏంటి? కడుపు తీపా? ప్రేమ, అభిమానమా? మీకా? ఎంత బాగా నటిస్తున్నారు నానా. ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును అనే సామెత మీ గుర్తుండే ఉంటుంది. ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా? నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యం అనుకుని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దాన్ని తన ఉద్యోగానికి వెళ్ళిపోయింది. బాబు, అప్పుడు ఆగు సుమతి, కొడుకు చెప్పేది పూర్తిగా విను. నువ్వు నీ ఉద్యోగం ఓవర్ టైంలతో నీ దారి నీతిగా ఉండేవాడివి. ఎప్పుడూ క్రమశిక్షణ, మంచి అలవాట్లంటూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ హాస్టల్లోనూ నా బాల్యం యవ్వనం గడిచిపోయాయి. సెలవులకి ఇంటికొచ్చినా కూడా మీ క్యాంపులు, మీ హడావిడిలే కాని నన్ను ఏనాడైనా దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా లాలించారా? అని బాధపడుతూ చెబుతున్న కొడుకు అరవింద్ మనసులోని బాధని తండ్రి సుదర్శన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో రాత్రులు అమ్మ నాన్న అని ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపాను తెలుసా. నాన్న నీ చల్లని చూపు కోసం, అమ్మ వెచ్చని స్పర్శ కోసం నా మనసు ఎంత పరితపించిపోయిందో మీకేం తెలుసు. కష్టం సుఖం చెప్పుకోవడానికి తోబుట్టూ లేరు, ఒంటరి జీవితం అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుదర్శన్. ఆ మాట విని సుమతి, శాలిని కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ ఇద్దరూ డబ్బు సంపాదన లక్ష్యంగా బతికేరే కానీ నేనేమైపోతున్నాను, నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా? లేదు. హాస్టల్లో అందరూ సెలవులకి ఇంటికి వెళ్ళేవారు, నేను మాత్రం ఒంటరిగా. అందుకే నాకు బాల్యమన్నా తల్లిదండ్రులన్నా ఇష్టం లేదు. నేను అనే ప్రాణిని భూమి మీదకు రాకపోతే ఎంత బాగుండేది. నాకెవరున్నారు? మీ సుఖాలు చూసుకున్నారే కానీ నా గురించి ఏమైనా ఆలోచించారా అసలు? బాబు అరవింద్, అంత దారుణంగా మాట్లాడకు. ఈ అమ్మా నాన్నలను అర్థం చేసుకుంది ఇంతేనా బాబు? అవునమ్మా, ఇంతే. పోటీతత్వంతో నన్ను పెంచారు. మెడిసిన్ చదవడం నాకు ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు. పెళ్లి మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు. అన్ని చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్లుగానే పంపారు. కొడుకుగా నాకేం కావాలో, నా ఇష్టాలు ఏమిటో ఏనాడైనా ఆలోచించారా? అరే, నిన్ను అడిగాం కదా బాబు. నాన్న, నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పే వరకు కూడా ఉండాలి కదా. ఇలా అడుగుతారు, నేనేదో ఒకటి చెప్పేలోపే మీరే నిర్ణయం తీసేసుకుంటారు. డబ్బుతో దేనైనా కొనగలం నాన్న, సాధించగలమని అనుకున్నారు కానీ ప్రేమ ఆప్యాయతల్ని మర్చిపోయి ఈరోజు మీరు వాటి గురించి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా ఉంది నాన్న. బాబు అరవింద్, మన మధ్య ఉన్నది రక్త సంబంధంరా, ప్రేమానుబంధం కాదమ్మా, డబ్బు సంబంధం. మీరు నాకు ఎంతో ఖర్చు పెట్టారు, ఎంత వాణ్ణి చేశారని అనుకుంటున్నారు కదా.
మీ రుణం తీర్చుకోవడానికి ఇండియా వచ్చాను. మీకు కావలసిన సౌకర్యాలు అన్ని డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను. నా పిల్లాన్ని మాత్రం మీరు నన్ను పెంచినట్లు పెంచను. నాలా వాడికి బాల్యం ఒక చేదు జ్ఞాపకం కాకూడదు. అందుకేనా బాబు కోడల్ని ఉద్యోగం చేయనివ్వడం లేదు? వాడు పెద్దయి నీలా ఫీల్ అవ్వకూడదని నువ్వు పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చూస్తున్నావు అంతేనా? అవును నానా. బాబు అరవింద్, నువ్వు చెప్పేది ఇంకా ఏమైనా ఉందా? లేదు నాన్న, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. మాకు నీ మీద ప్రేమ వాత్సల్యం లేవా? అవి లేకుండానే నువ్వు ఇంతవాడివయ్యావా? నీకసలు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు బాబు? మా ఇద్దరిది అటు వాళ్ళని ఇటు వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్న పెళ్లి, అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురం. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పండి? చెప్పాలి సుమతి, లేదంటే కొడుకు మనసులో మన మీదున్న అభిప్రాయం అలాగే ఉండిపోతుంది. మన కొడుకు భవిష్యత్తు కోసం మనం ఎంత బాధపడ్డామో, నరకం అనుభవించామో తెలియాలి కదా వాడికి. మావయ్య, నన్ను మాట్లాడివ్వు కోడలా. బాబు, నాది ఒక ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరం కలిసి ఉద్యోగాలకు వెళితే గాని నమ్మకంగా ధైర్యంగా ఉండలేని పరిస్థితి. నువ్వు కడుపులో పడిన వేళ విశేషం. మీ అమ్మకి ఉద్యోగం దొరికింది. మెటర్నిటీ లీవ్ నెల కంటే ఇవ్వలేదు. ప్రైవేట్ స్కూల్ కావడంతో ఉద్యోగం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా, డబ్బు కూడా ఉండాలి అని చెబుతున్నా తండ్రిని అలా చూస్తూ ఉంటాడు అరవింద్. నువ్వు పుట్టిన నెల రోజులకే నీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసు? బాబు కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండడంతో గంట గంటకి నీ దగ్గరికి వెళ్ళొచ్చేది. మాకు వెనకాల ఆస్తులు లేవు బాబు. మా పెద్దల తిట్లు తప్ప మమ్మల్ని కాదని చేసుకున్నారు. ఎలా ఉంటారో ఎలా పైకొస్తారో చూద్దామని సవాళ్లు విసిరేవారే కాని సాయం చేద్దామనే సహృదయులు మాకెవ్వరూ లేరు బాబు అని భర్త చెప్తూ ఉండగానే మాటల మధ్యలో సుమతి కల్పించుకొని, బాబు అరవింద్, మేము ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టే నువ్వు ఈ స్థితికి వచ్చింది. మా అదుపాజ్ఞలు కట్టుబాట్లు చూసేవే గాని వాటి వెనకాల మా ప్రేమ ఆత్మీయతని అర్థం చేసుకోలేకపోయావు. ఉన్నది ఒక్క నలుసువి, ఎంతో గొప్పవాణ్ణి చెయ్యాలి, నవ్విన నాపచేనే పండిందని అనుకునేటట్లుగా నిన్ను పెంచాలన్నదే మా తాపత్రయం అని చెబుతూ ఉంటే అరవింద్కి తల్లిదండ్రుల మనసు కొంచెం కొంచెం అర్థమవుతున్నట్లుగా అనిపించింది. ఈ రోజు నీకున్న స్థాయి హోదా ఆ రోజే నాకుంటే మీ అమ్మ ఉద్యోగం చేసేది కాదు. నేను నీలాగా గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి. హాస్టల్లో ఎందుకు ఉంచామనేగా నీ ప్రశ్న? ఎప్పుడు క్యాంపులని నేను, అమ్మ స్కూల్లో ప్రైవేట్లని ఉండిపోవడం వల్లే నీకు సమయం ఇవ్వలేకపోతున్నామే, దగ్గరుండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకుని బాగా చదువుకుంటావని అనుకున్నాం బాబు. అందుకే వేశాం హాస్టల్లో. 9వ క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయ్యింది. నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకి నిన్ను తీసుకురాలేదు. అంత మాత్రానికే అమ్మ నాన్నకి ప్రేమ లేదు, డబ్బే ప్రధానమని ఎంత తేలిగ్గా అనేసావు బాబు. నాన్న, అది మేము పోటీతత్వంలో కాదురా నిన్ను చదివించింది. నువ్వు దేనికి లోటు పడకూడదని అమ్మా నాన్న నాకేమివ్వలేదు, అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు. వాళ్ళు బాగా ఖర్చు పెట్టుంటే నేను ఇవాళ ఇంకా ఎంతో గొప్పగా ఉండేవాణ్ణని కలలో కూడా అనకూడదనే ఉద్దేశంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించా. యావండి, మన ఆనందం, మన జీవితం, మన కొడుకును అనుకొని పడిన కష్టం గురించి ఈ ఫారెన్ సుపుతుడికి చెప్పాల్సిన అవసరం లేదండి. లేదు సుమతి, మనం కొడుకు జీవితాన్ని నాశనం చేశామో బాగు చేశామో అర్థం చేసుకునే వయసు ఇప్పుడు మన కొడుకు వచ్చింది. బాబు అరవింద్, నీకు సైట్ ప్రాబ్లం ఉండడంతో మెడిసిన్ కష్టపడలేవని, ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువని నీ శ్రేయాభిలాషులుగా ఆలోచించి అలా చదివించాం. అంతేగాని నువ్వు తొందరగా సంపాదిస్తే మేం జల్సాలు చేయడానికి కాదయ్యా. మా స్థాయికి మించి అప్పులు చేసి నేను ఫారెన్ కూడా మా ఖర్చుతోనే పంపించాంబ్రా. ఇది మా బాధ్యత. మాదే కాదు,
ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత. పిల్లల్ని కనగానే కాదు, వాళ్ళని సరైన నడవడికతో పెంచి చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత. ఇప్పుడు నువ్వు నీ కొడుకు గురించి ఎలా ఆలోచన చేస్తున్నావో అలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుమతి. కోడలు శాలిని మనసు చలించిపోయింది. ప్లీజ్ అత్తయ్య, కంట్రోల్. బాబు అరవిందు, మీ నుంచి మేము ఆశించింది డబ్బు కాదు నాన్న, ప్రేమ. కాని బాబు, నీరు పళ్ళ మెరుగన్నట్లు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరతారు. కానీ పిల్లలు మాత్రం పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళ భార్యా పిల్లల కోసం ఆలోచిస్తారే గాని కనిపించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరయ్యా. కొంతమంది పిల్లలు అమ్మా నాన్న మాకేమిస్తారు, ఆస్తా పాస్తా మంచి చదువా అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటున్నామా అని ఆలోచిస్తారే గాని తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నామని ఆలోచించర్రా. ఇది మీ తరం తప్పు కాదు, ఇదొక జీవన స్రవంతి. మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యతనిచ్చినట్లే నువ్వు నీ కొడుకు కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు. మంచిది బాబు, నువ్వు ఆనందంగా నూరేళ్లు వర్ధిల్లడమే నాకు కావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి మావయ్య. మేము ఎక్కడున్నా మీ సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటాం తల్లి. ఎక్కడో ఉండటం ఏమిటి మావయ్య, మాతోనే ఉంటారు. లేదు కోడలా, మా గురించి మా అరవింద్ బాబు ఇంత గొప్పగా ఆలోచించి ఉంటాడని మేము ఏమాత్రం అనుకోలేదమ్మా. బాబు అరవింద్, కళలో కూడా అమ్మా నాన్నలకి నీ మీద ప్రేమ లేదని అనుకోకు. నువ్వే మా ప్రాణం, సర్వస్వం. ఈ బంధాలు ఆత్మీయతలు చాలా సున్నితమైనవి, డబ్బుతో కొనలేనివి, వెళ్ళలేనివి. నిజం చెప్పారత్తయ్య. ఇంతసేపు నేనేదో మభ్య పెట్టాలనో లేదా నీ దగ్గర ఉండడానికి ఏవో మాయ మాటలు చెప్తున్నావనో పొరపాటు కూడా అనుకోకు బాబు. సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని నిట్టూర్చాడు సుదర్శన్. అప్పటికే సిగ్గుతో గిల్టీ ఫీలింగ్తో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫారెన్ కొడుకు అరవింద్ నోరు విప్పి, నాన్నగారు, నేను ఎంత అవివేకినో అజ్ఞానినో నాకిప్పుడే తెలిసింది. నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని మిమ్మల్ని నా మాటలతో ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను. మీరు రాత్రి పగలోనే తేడా లేకుండా నా అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు ఇవ్వండి. నన్ను క్షమించి మాతో పాటు మీరు అమెరికా బయలుదేరండి అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు. అది చూసి సుదర్శన్ సుమతిల కంటే శాలిని చాలా సంతోషపడింది. గీత, ప్రసాద్ ఇద్దరు కూలి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక కూతురు, తన పేరు మంగ. తనంటే గీతకి, ప్రసాద్కి చాలా ఇష్టం. వాళ్లకు పెళ్ళైన 5 సంవత్సరాలకు తాను పుట్టింది అని తన్ని చాలా గారాబంగా పెంచారు. అయితే వర్షాకాలం రావడంతో కూలి దొరకక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఒకరోజు గీత అన్నం వండటానికి బియ్యం డబ్బా చూస్తుంది. కానీ అందులో బియ్యం ఉండవు. అప్పుడు గీత తన భర్త ప్రసాద్కి ఇలా చెప్తుంది, అయ్యా, వండడానికి బియ్యం అయిపోయాయ్యా. అవునా? షాప్ వాడు కూడా ఉదేరా ఇవ్వడం లేదు. జేబులో 1 రూపాయి లేదే. ఈ వర్షాల వల్ల పని లేకుండా పోయింది. మనమైతే ఆకలికి తట్టుకోగలం, మన అమ్మాయి ఆకలి తట్టుకోగలదా అయ్యా? అదే వచ్చింది బాధ. సరే, ఎవరినైనా అప్పిస్తే సరుకులు తీసుకొస్తా. నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, బయటికి పంపించకు. అసలే విష జ్వరాలు వస్తున్నాయి. అయ్యా, మీరింటికి తొందరగా రండి, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది ఆ సరే అని వెళ్తూ ఉండగా అప్పుడు మంగ వాళ్ళ నాన్న దగ్గరకొచ్చి, నాన్న, నాకు చికెన్ కావాలి. చికెనా బేటా? చికెన్ తినక చాలా రోజులైంది, ఇవాళ తీసుకొస్తావా నాన్న? కూతురు అలా అడిగేసరికి ప్రసాద్, గీత చాలా బాధపడతారు. చికెన్ తినకూడదమ్మా, చికెన్ తింటే చికెన్ గునియా వస్తుందట, టీవీలో పేపర్లో చెప్తున్నారు. లేదు, నాకు చికెన్ కావాలి. వద్దు బేటా. లేదు, నాకు కావాలి అని ఏడుస్తుంది. ఊరుకో, బయటికెళ్తున్నా కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తానమ్మా. అమ్మని ఏడిపించకు. సరే నాన్న అని మంగ అనంగానే ప్రసాద్ బయలుదేరతాడు. గీత బాధగా ప్రసాద్ని చూస్తుంది. కట్ చేస్తే రాము అనే వ్యక్తి పేపర్ చదువుతుంటాడు.
అప్పుడు ప్రసాద్ వస్తాడు. రాముని చూసి, ఏంట్రా ప్రసాద్, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అన్నా, మీరెలా ఉన్నారు? నీ దైవాలంతా బాగానే ఉన్నారురా. నా దయ్యేముందన్నా, అంతా దేవుడి దయ. అమ్మాయి స్కూల్కి వెళ్తుందా? వెళ్తుందన్నా. బాగా చదివించు. చదువు లేక మన బ్రతుకులు చూడు ఎలా ఉన్నాయో. నీకు తెలిసిందే కదా, మళ్ళా అవ్వకూడదురా. పిల్లల చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చదివించాలి. అన్నా. ఇంకేంటి సంగతులు? ఏమి లేదన్నా, నీతో పనిపడి వచ్చాను. నాతో పనా? ఏంటో చెప్పు. అన్నా, ఇంట్లో సరుకులు అయిపోయాయి, తినడానికి ఏమీ లేవు. 1,000 రూపాయలు అప్పుగా ఏమన్నా ఇవ్వగలవా అన్నా? మళ్ళీ నీకు 1 నెలలోనే ఇచ్చేస్తా. ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బులు ఎవరికి అవసరం ఉండదు చెప్పు. అసలే వర్షాకాలం, దానివల్ల పనులు ఆగిపోయాయి. 2 నెలల నుంచి డబ్బులు లేక షాప్ లో ఉదిరా తీసుకుంటున్నారు అందరూ. అదే భయం వేస్తుందన్నా, ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయో ఏమో. పిల్ల జాగ్రత్త, అసలే వర్షాకాలం, ఏవేవో విష జ్వరాలు వస్తున్నాయంట. అవునన్నా, అది ఎక్కువగా పిల్లలకే వస్తుందట. అవును, పిల్లని జాగ్రత్తగా చూసుకో. మాస్క్, శానిటైజర్ పెడుతూ ఉండు. బయటకి పంపు మాకు. కావలసిన పోషక పదార్థాలన్నీ పెట్టు. చేతిలో డబ్బులు లేవన్నా, అదే భయం వేస్తోంది. నీ భయం నాకు అర్థమైందిరా, కానీ నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఉంటే ఇస్తూ ఉండే. సరే అన్నా, వెళ్ళొస్తాను అని వెళ్తాడు. అప్పుడు రాము భార్య లక్ష్మి, అదేంటండి, పాపం కష్టాల్లో ఉన్నాడట, 1,000 రూపాయలు సహాయం చేయొచ్చు కదా పాపం. అసలే వర్షానికి పనులు ఆగిపోయి నేను ఏడుస్తా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,000 రూపాయలు కూడా మనకు చాలా అవసరమేనే అని రాము అనంగానే లక్ష్మి బాధగా ఇంట్లోకెళ్తుంది. కట్ చేస్తే ప్రసాద్ అలా కొంతమందిని అప్పడుగుతాడు, కాని ఎవ్వరు ఇవ్వరు. దాంతో సమయం గడిచిపోతుంది. పిల్ల ఏం తిన్నదో లేదో అని షాప్ వాడిని ఎలాగో అలాగా బ్రతిమలాడి సామాన్లు తీసుకుందామని షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు షాప్ ఓనర్ మురళి చూసి, ప్రసాదు, నీ గురించే అనుకుంటున్నానయ్యా, నువ్వే వచ్చావు. ఏం ప్రసాదు, పైసలు తెచ్చినావా? అన్నా, వర్షానికి పండ్లు దొరకడం లేదు. అందరికీ పని దొరుకుతుంది, నీకే దొరకడం లేదు. నాది పెయింటింగ్ పని కదా అన్నా, వర్షానికి గోడలు పచ్చిగా అవుతాయి, దాంతో పెయింటింగ్ వేయలేము. ఒకవేళ వేసినా అంత మంచిగా రాదు కదా. ఈ వర్షాకాలం అయ్యేంత వరకు ఇంకేదైనా పని చేయొచ్చు కదా. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది నీకు. పెయింటింగ్ పని తప్ప ఇంకేమి రాదన్నా. ఏమో, నీ పనేందో నువ్వేందో. సామాన్లు తీసుకెళ్లి నెల అవుతుంది, పైసలు ఎప్పుడు ఇస్తావు? అన్నా, పైసలు ఖచ్చితంగా వచ్చే నెలలో ఇస్తా. ఇలా చెప్తూ 2 నెలలు చేసినావు. లేదన్నా, ఖచ్చితంగా వచ్చే నెల ఇచ్చేస్తా. జర కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వవా? పిల్ల ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీకెలాగైనా పాత డబ్బులు ఇప్పుడు తీసుకునేటివి అన్ని కూడా కలిపి ఒకేసారి ఇచ్చేస్తా. అమ్మో, ఉదేరా ఇవ్వడం నా వల్ల కాదు. ఇప్పటికే నీకు ఉదేరా ఇచ్చినా ఉద్దెర 3,000 అయింది. ఇంకేం ఉదేరా ఇవ్వాలి? నేను కూడా సామాన్లు తెచ్చుకోవాలి కదా చెప్పు. అసలే గిరాకీ లేక బాధపడతా ఉంటే మళ్ళీ ఉదేరా అంటావేంటి? అన్నా, నీ కాళ్ళు మొక్కుతా అన్నా, ఈసారి ఒక్కసారికి ఉదేరా ఇవ్వు అన్నా. ఖచ్చితంగా వచ్చే నెల ఎలాగైనా ఇచ్చేస్తా అన్నా, ప్లీజ్ అని కాళ్ళు మొక్కబోతాడు. దూరం ఉండి మాట్లాడు. ఉదేరా ఇవ్వడం కుదరదు. నాదంతా ఖరాబ్ చేయకు, ఎల్లెలు. అన్నా ప్లీజ్ అన్నా, మా పిల్ల ఉదయం నుంచి ఏమీ తెలియలేదన్నా, ప్లీజ్ అన్నా అని ప్రాధేయపడతాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా ఏంటి? ఓపో, లేదంటే ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అన్నా ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారి ఉదేరా ఇవ్వండి అన్నా అని ప్రాధేయపడతాడు. కోపంతో, అరే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? పో ఇక్కడి నుంచి అని మురళి ప్రసాద్ని తోసేస్తాడు. దాంతో ప్రసాద్ కింద పడతాడు. కింద పడి ఏడుస్తూ, ఎవరైనా ఇంత అన్నం పెట్టండమ్మా, ఉదయం నుంచి నా కూతురు ఏమీ తినలేదు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ చూస్తూ వెళ్తుంటారు, కాని ఎవ్వరూ ఏమీ ఇవ్వరు. ప్లీజ్ అమ్మా, నా కూతురి ఆకలితో ఉంది అమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కొంచెం అన్నమైనా ఇయ్యండమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ ఒక్కసారి చెప్తే అర్థం కాదా పో అని వెళ్ళగొడుతూ ఉంటారు. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే గీత పొద్దుననంగా వెళ్ళాడు, ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మంగా వచ్చి, అమ్మా, నాన్న ఇంకా రాలేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. అయ్యో దేవుడా, నా కూతురి ఆకలి తీర్చలేని నిచ్చాపు కొడుపులో పుట్టించావా, ఛీ అని ఏడుస్తూ పాలపిండి కట్టెల పొయ్యి మీద పెట్టి పాలు గరం చేసి ఒక గ్లాసులో పోసి మంగకిచ్చి, ఇవి తాగమ్మా అంటూ ఇస్తుంది. అప్పుడు మంగ తాగుతుంది. నాన్న ఇంకా రాలేదు. ఏందమ్మా, ఎప్పుడొస్తారు? నాన్న ఒక పని మీద బయటికెళ్తున్నా అని చెప్పాడు కదమ్మా, రావడం ఆలస్యమవుతుంది,
వచ్చేటప్పుడు నీకు చికెన్ తెస్తారులే. అవునా, సరే, నాకు నిద్ర వస్తుంది. నాన్న రాగానే లేపు. సరే అమ్మా, పడుకో అని గీత అనగానే మంగ పడుకుంటుంది. గీత ఏమో మంగను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ప్రసాద్ ఏడుస్తూ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని అయ్యా, 1 రూపాయి ధర్మం చేయండి అయ్యా. పిల్ల ఆకలితో ఉంది అని అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు కొంతమంది చిల్లరేస్తారు. అది పోగు చేయగా 15 రూపాయలవుతాయి. ఆ పైసలతో ఏమీ రావని గుర్తించి అయ్యో, చీకటవుతోంది. నా బిడ్డకి చికెన్ తెస్తా అని మాటిచ్చిన అది ఎంత ఎదురు చూస్తుందో ఏమో. దేవుడా, ఏంది పరిస్థితి? పగవాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదయ్యా. అని ఏడుస్తూ ఉంటాడు. అయినా ఆయన ఇంకా రాలేదేంటి? ఎవ్వరూ అప్పివ్వలేదేమో, ఇంకా ఎవరినైనా అప్పు అడగడానికి లేట్ అయిందేమో. బిడ్డ పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఆ లోపు బిడ్డకి ఏవైనా తినిపించాలి అని ఎదురింటి పుల్లమ్మ దగ్గరికి వెళ్తుంది. అక్క అక్క. ఏంటే గీత, ఇలా వచ్చావు? అక్క, ఆయన పనికెళ్ళి ఇంకా రాలేదు. కాస్త ఒక 70 బియ్యం పెట్టండి, ఆయన రాగానే మీకిస్తా. అయ్యో, ఇవాళ శుక్రవారం, ఇంట్లో నుంచి ఏం ఇవ్వకూడదు, నీకు తెలుసు కదా. అవునా, సరే అక్క అని బాధగా వెళ్తూ, ఇవాళ శుక్రవారం, ఎవ్వరు రూపాయి కూడా ఇవ్వరు. ఇది తెలియక ఆయన ఎంతమందిని అడుగుతున్నాడో ఏంటో అని ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఏంటి ఈ దుస్థితి అని అనుకుంటూ ఉండగా అప్పుడు వెంట్రుకలు కొనే శివ వస్తూ ఉంటాడు. వెంట్రుకలు కొంటాం అమ్మా, వెంట్రుకలు కొంటాం. పావు కిలో 500, అర్ధ కిలో 1000 రూపాయలు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు గీత విని, ఓ బాబూ, ఇలారా. చెప్పండమ్మా. నీ దగ్గర కత్తెరుందా? ఎందుకమ్మా? ఉందా లేదా ఉంది అని శివ గీతకి కత్తిరిస్తాడు. అప్పుడు గీత ఆ కత్తెర తీసుకొని తన వెంట్రుకలు కట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శివ చూసి, అమ్మా, ఏంటిది? నా తల్లో పేన్లున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే వెంట్రుకలు కట్ చేసి నీకమ్మేస్తున్నా. అవునా, జుట్టు భలే ఉంది తల్లి నీది అని శివ అనంగానే గీత స్మైల్ ఇస్తూ తన జుట్టు కట్ చేసి శివకిస్తుంది. అప్పుడు శివ ఆ వెంట్రుకలను తీసుకొని జోకుతాడు. అప్పుడు ఆ వెంట్రుకలు 2 కిలోలుంటాయి. దాంతో శివ 4000 ఇస్తాడు. దాంతో గీత ఆ డబ్బులు తీసుకొని వెళ్లి బియ్యం, చికెన్ తెచ్చి వండుతుంది. వంట కంప్లీట్ అవ్వగానే మంగని లేపుతుంది. అమ్మా మంగా, లేవ్, అన్నం తిందు. అబ్బా, కాసేపు పడుకుంటా అమ్మా. అన్నం తినేసి పడుకో తల్లి. నాన్నొచ్చారా? నానొచ్చారు, నీకు చికెన్ కూడా తెచ్చి చెల్లారు. అవునా, మరి నన్ను లేపలేదు? నేను లేపాను కానీ నువ్వే మస్తు నిద్రలో ఉండి లేవలేదు. అవునా, మళ్ళీ నాన్న ఎటెళ్ళారమ్మా? వాళ్ళ మేస్త్రి దగ్గరికి వెళ్ళాడమ్మా. అవునా, వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొనరా, అన్నం తిందు. నాన్న వచ్చాక తింటా అమ్మా. నాన్నొచ్చేసరికి చాలా టైం పడుతుందమ్మా, ముందు నువ్వు తిను. ఏం పర్లేదు, నేను నాన్నొచ్చాకే తింటా అని మంగ అంటుంది. అప్పుడు గీత ఈయనెప్పుడొస్తాడో ఏమో అని అనుకుంటూ ఉండగా అప్పుడు పక్కింటి పుల్లమ్మొచ్చి, ఏంటి, మీ ఆయన పనికి ఎక్కడికెళ్ళాడు? మెయిన్ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని బెచ్చం అడుగుతున్నాడు. బిచ్చమా? బిచ్చం అడగడిండక్క, ఏంది నువ్వు చెప్పేది? అవునే, ఇందాక నేను మా ఆయన షాపింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు పైన బెచ్చం అడుక్కుంటూ కనిపించారు. అది విని, అక్క నువ్వు కాస్త మంగని చూసుకో అని గీత పరిగెత్తుకుంటూ బయటికెళ్తుంది. ప్రసాద్ తన బిడ్డ ఆకలి ఎలా అని ఏడుస్తూ ఉండగా ఒక షాప్ కనిపిస్తుంది. అప్పుడు ప్రసాద్ కొన్ని నిత్యావసర వస్తువులు దొంగతనం చేస్తాడు. అప్పుడు షాప్ ఓనర్ పట్టుకునే ప్రయత్నం చేయగా అప్పుడు ప్రసాద్ దగ్గరికి రావద్దు, నాకు కరోనా ఉంది, ఎవరైనా వచ్చారంటే అంటిస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు షాప్ వాడు ఇంకా అందులో ఉండే కస్టమర్స్ కూడా భయపడిపోయి దూరంగా వెళ్తారు. ప్రసాద్ నిత్యావసర సరుకులు తీసుకుని పారిపోతూ ఉండగా షాప్ ఓనర్ పట్టుకుని తిడుతూ, నా షాపులోనే దొంగతనం చేస్తావా అని కొడుతూ ఉంటాడు. అప్పుడు గీత వచ్చి కొంగు తన నెత్తి మీద కప్పుకొని, అయ్యా కొట్టకండి, మీకు నేను డబ్బులిస్తాను, ఎంత అయింది? మొత్తం 500 అయింది. ఇదిగోండి అని ఇచ్చేస్తుంది. అప్పుడు ప్రసాద్ కింద పడి ఏడుస్తూ ఉండగా గీత ప్రసాద్ని లేపే ప్రయత్నంలో తన నెత్తి మీద కప్పుకున్న కొంగు జారిపోతుంది. దాంతో ప్రసాద్ చూసి, అంటే ఇది అని ఎమోషనల్ గా అడుగుతాడు. నన్ను క్షమించండి. నేను కదే, నువ్వే నన్ను క్షమించాలి అని గీత కాలు మొక్కుతూ ఏడుస్తాడు. అయ్యో లేవండి, అమ్మాయి నువ్వు వస్తేనే గాని అన్నం తిన్నని అంటోంది. ప్రసాద్ ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పద అనంటాడు. మంగ ఇంటి గడప దగ్గర కూర్చొనుంటుంది.
ప్రసాద్ గీత రావడంతో మంగ చూసి నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు ప్రసాద్ అన్నం తిందామా బేటా అని అడుగుతాడు. హా నాన్న. అప్పుడు గీత చేతులు కాళ్ళు కడుక్కోండి వడ్డిస్తా అని చెప్తుంది. ప్రసాద్ మంగ ఇద్దరు కడుక్కుంటారు. మంగ అన్నం వడ్డిస్తుంది. మంగ చికెన్ తింటూ అబ్బా, థ్యాంక్స్ నాన్న, చికెన్ తెచ్చిచ్చినందుకు. థ్యాంక్స్ నాకు కాదమ్మా, మీ అమ్మకి. అని చెప్పడంతో గీత ఏడుస్తుంది. గీత ఏడుస్తూ తినండి అని చెప్తుంది. మరుసటి రోజు నుంచి తనకు వచ్చిన పెయింటింగ్ పని గురించి ఆలోచించకుండా తనకు ఏ పని దొరికితే ఆ పని చేస్తూ రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తాడు. తన కూతురు మంగ భార్య గీతతో కలిసి సంతోషంగా జీవిస్తారు. డిసెంబర్ నెల నడుస్తుంది. విపరీతమైన చలి, పైగా రాత్రి పగలు అనే తేడా లేకుండా సన్నగా మంచు పడుతూనే ఉండడంతో గోపాలపట్నం అనే ఊరిలో మీనా అని ఒక పేదమ్మాయి గుడిసెలో ఉండేది. తనకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క ఎవ్వరూ లేరు. ఆమె ఒక అనాథ. దయతో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పాత బట్టలేసుకుంటూ బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో టీ అమ్ముతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేది. ఒక రోజున బస్టాండ్లో టీ అమ్ముతూ చలికి తట్టుకోలేక ఒక చోట కూర్చొని వణుకుతూ ఉంటుంది. అప్పుడు బస్టాండ్కి ఆటోలో శ్యామ, రమణ అనే కూలి దంపతులు వచ్చారు. చలికి వణుకుతున్న మీనాని చూశారు. వాళ్లకు పాపం జాలి కలిగింది. ఏమయ్యా, మీనా చలికి ఎలా వణుకుతుందో చూశారా? అవును శ్యామల, ఇంత చలిలో కూడా పాపం టీ అమ్మడానికి వచ్చి అంతలా వణుకుతుంది. పద మనింటికి తీసుకెళ్ళిపోదాం అని ఇద్దరూ మీనా దగ్గరికి వచ్చారు. మీనాని చూసి బాగా జ్వరంగా ఉందని అర్థం చేసుకొని తమ ఇంటికి తీసుకెళ్తారు. డాక్టర్కి చూపించి ఆయన చెప్పిన విధంగా మందులు వాడుతూ సపర్యలు చేస్తారు. మంచంలో పడుకుని ఉన్న మీనా నెమ్మదిగా కళ్ళు తెరిచి అప్పుడు తనకు కొద్ది దూరంలో మాట్లాడుకుంటున్న శ్యామల, రమణల మాటలు వినపడుతూ ఉంటాయి. ఏవయ్యా, నేనొక మాట అడగనా? అడుగు శ్యామల, నా దగ్గర భయం ఎందుకు చెప్పు. మీనాకి వెనక ముందు ఎవ్వరూ లేరు. మనకెలాగో పిల్లలు లేరు, ఇక పుట్టరని డాక్టరమ్మ కూడా చెప్పేసింది కదయ్యా. ఎలాగో మనం ఒక బాబునో పాపనో తెచ్చుకుని పెంచుకుందామని అనుకుంటున్నాం కదా. అవును శ్యామల, బతికినంతకాలం ఇలా సందడి లేకుండా ఉండలేం కదా. ఎక్కడికో పోయి బిడ్డను తెచ్చుకునే బదులు మన కళ్ళ ముందే టీ అమ్ముకుంటూ జీవిస్తున్న మీనాని పెంచుకుందామని అంటావు. అంతేనా శ్యామల? అవునయ్యా, మరి నువ్వేమంటావు? నాకు సంతోషమే శ్యామల, కానీ మీనాని మనం కూతురు అనుకుంటే సరిపోదు. మీనా కూడా మనల్ని అమ్మా నాన్నలు అనుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగా మీనా నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళని చూసి సంతోషపడుతూ, అమ్మా, నాన్న నన్ను నిజంగానే పెంచుకుంటారా అని పిలవగానే శ్యామల, రమణ ఆ పిలుపును విని సంతోషపడిపోతారు. ఇక అప్పటి నుంచి మీనాని కూతురులా చూసుకుంటూ ప్రాణంలో పెంచుకుంటూ ఉంటారు. కొత్త బట్టలు, చెప్పులు కొంటారు. ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. మీనా కూడా బాగా చదువుకుంటూ ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకుంటూ క్లాస్ ఫస్ట్ వస్తుంది. టీచర్స్ కూడా గుడ్ అంటూ చప్పట్లు కొట్టించేవాళ్ళు. మీనా చదువును చూసి శ్యామల దంపతులు మురిసిపోయేవాళ్ళు. ఏమయ్యా, మన మీనాకి చదువు మీద చాలా శ్రద్ధ ఉందయ్యా, బాగా చదువుతుంది. మనం మరింత బాగా కష్టపడుతూ పెద్ద పెద్ద చదువులు చదివించాలి, ఏమంటావ్? అలాగే శ్యామల, మీనా ఇష్టం. ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు చదివిద్దాం. పెళ్ళిడొచ్చిన తర్వాత ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి కూడా చేద్దాం. అప్పుడు మన బాధ్యత తీరుతుంది శ్యామల అని ఎంతో సంబరపడేవాళ్లు. కానీ విధిరాత ఆ సంబరాన్ని వాళ్లకు ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. 2 రోజుల తర్వాత రమణ తల్లి సుందరమ్మ తన రెండో కొడుకు ఇంటి నుంచి తిరిగొచ్చింది. అప్పుడు మీనా మాత్రమే ఇంట్లో చదువుకుంటూ ఉంటుంది. తలుపులు తెరిచే ఉన్నాయంటే కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఒరే రమణ, ఏమే కోడలు పిల్ల అంటూ ఇంట్లోకొచ్చింది. చదువుకుంటున్న మీనాని చూసి, ఏయ్, ఎవరే నువ్వు? ఈ ఇంట్లో చదువుకుంటున్నావు? బడిబా. ఇదేమి పద్ధతి కాదు పెద్దవ్వా, ఇది మనిల్లు. మా అమ్మా నాన్న పొలం పనులకు పోయారు. నువ్వే దారి తప్పి వచ్చినట్లున్నావు. నేను దారి తప్పడమేమిటే? ఇది నా కొడుకు రమణిల్లేనా అని చెప్పగానే మీనా సంతోషపడిపోతూ, అవును నానమ్మ. నానమ్మనా? ఎవరే నీకు నానమ్మ?
నా కొడుకుకు పిల్లలే లేరే. అందుకే నన్ను సాక్కుంటున్నారు నానమ్మా ఓహో, సాదుకునే కూతురివా? అంటూ తన దండకాన్ని చదవడం మొదలెట్టింది. మీనా పాపం బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. అప్పుడే పొలం నుంచి రమణ, శ్యామల వచ్చారు. సుందరమ్మని కన్నీళ్లు పెట్టుకుంటున్న మీనాని చూశారు. నేనేమి అనలేదురా, మీ అమ్మా నాన్న ఎవరని అడుగుతున్నాను అంతే. అమ్మా, మీనా మా కూతురే. నువ్వు ఒప్పుకుంటే నీ మనవరాలవుతుంది, లేదంటే మా కూతురుగానే ఉంటుందిలే. మీ ఇద్దరికి ఇష్టమైన తర్వాత నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదులే అయ్యా అని మాటకు మాత్రం అనింది. కాని మీనా అంటే సుందరమ్మ నచ్చేదే కాదు. రక్త సంబంధం లేని మనవరాలు మీనాకి కొడుకు, కోడలు డబ్బులన్నీ దండగగా ఖర్చు చేస్తున్నారంటూ కోపం తెచ్చుకొని వాళ్ళున్నప్పుడు లేని ప్రేమను నటిస్తూ వాళ్ళు కూలి పనులకెళ్ళగానే ఇంటి పని, వంట పని చేయిస్తూ మాటలతో బాధ పెడుతూ ఉండేది. ఇలా చూడవే అనాథ పీనిగా, నేను తిట్టానని కొట్టానని నువ్వు కొడుకు కోడలకి చెప్పావంటే ఒళ్ళంతా వాతులు పెడతాను. ఎవరు కన్న పిల్లవో నువ్వు, నీది మా రక్తమేం కాదు, మా కులము కాదు. నన్ను నానమ్మ అని పిలవకు. అలా పిలిచావంటే కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలో పెడతాను. నీ తలతో బంతాట ఆడుకుంటాను, అర్థమైందా? చెప్పను నానమ్మ అదిగో మళ్ళీ అంటూ తిడుతూ దండిస్తూ ఉండేది. మీనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ అన్ని పనులు చేస్తూ ఉండేది. దాంతో మీనా సరిగ్గా చదివేదే కాదు, చురుగ్గా ఉండేది కూడా కాదు. అది గమనించి శ్యామల, రమణ దంపతులు ఎంతడిగినా మీనా నిజం చెప్పేదే కాదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మీనాకి కష్టాల కన్నీళ్లు ఎక్కువయ్యాయి. ఒక రోజున పొలం పనులు ముగించుకుని శ్యామల ఇంటికి వస్తూ ఉండగా పాము కరిచి శ్యామల చనిపోతుంది. దాంతో సుందరమ్మ రెచ్చిపోయింది. ఇది రావడం వల్లేనే అయ్యయ్యో ఇదంతా జరిగింది. దీని పుట్టుక ఏమిటో జాతకం ఏమిటో ఏమీ తెలీదు. వెనక ముందు ఎవ్వరూ లేరని టీ అమ్ముకుంటూ జీవిస్తుందని జాలిపడి పెంచుకుంటున్నావు. చివరికి నీ భార్యనే మింగేసిందయ్యా. ఎందుకురా ఇది మీకు? అసలే నేను భార్య పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నానమ్మా. ఇప్పుడు కూతుర్ని కూడా పోగొట్టుకోలేను. నువ్వేం మాట్లాడుకు. మీనా నా ఇంటికి రావడం వల్లే నా భార్య ఏం చనిపోలేదు. తన బతుకురాత ఇంతవరకే ఉంది, చనిపోయింది అంతే. మీనాని మాత్రం నువ్వు మాటలతో బాధ పెట్టకు అని పనికెళ్లేవాడు. అయినా సుందరమ్మ మాత్రం ఊరుకోలేదు. రమణని రెండో పెళ్లి చేసుకోమని, సంతోషంగా ఉండమని చెప్తూనే ఉండేది. కాని రమణ పెంచిన కూతురి మీద ప్రేమతో తన తల్లి మాట కాదంటూ రెండో పెళ్లి చేసుకోకుండా కూలి పని చేసుకుంటూ కూతురు మీనాను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అది సుందరమ్మకి నచ్చేదే కాదు. నా కొడుకు నా మాట కాదంటున్నాడంటే అది తన కూతురు కాని కూతురు మీనా వల్లే. వాడికి ఈ తల్లి కంటే పెంచిన కూతురే ఎక్కువైపోయింది. మరింత బాధ పెడుతూ ముందుగా దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున ఎక్కువ మొత్తంలో కూలి డబ్బులు రావడంతో వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు రమణ. సుందరమ్మ ఓ రాత్రిపూట ఆ డబ్బులను మీనాను తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర ఓ ట్రక్కుని ఎక్కిస్తుంది. ఈ దెబ్బతో నీ పేడ పోతుంది అని చెప్పగానే మీనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ట్రక్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుంచి కనపడకుండా పోయిన కూతురు మీనాను తలుచుకుంటూ బాధపడుతున్న కొడుకు రమణ దగ్గరకొచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తూ రెండో పెళ్లికి ఒప్పిస్తుంది సుందరమ్మ. సావిత్రిని రమణ రెండో పెళ్లి చేసుకుని ఇంటికొస్తాడు. సావిత్రి ఏ పని చేయకుండా అన్ని పనులు సుందరమ్మతోనే చేపిస్తూ ఉండేది. ఇలా చూడండి అత్తయ్య, నేను కావాలని పని చేయించడం లేదు. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు తమరు చేస్తేనే రేపు మీరు అడ్డం పడినప్పుడు నేను చేస్తాను, అది లెక్క. అందుకని బాధపడకుండా అన్ని పనులు చక్కగా చెయ్యండి అని చెప్పేది. పాపం అప్పటినుంచి సుందరమ్మకి కష్టాలు మొదలయ్యాయి. కొడుకు రమణకు చెప్తే అసలు పట్టించుకునేవాడే కాదు. ఒక రోజున టీ తాగుతూ, చూడండి అత్తయ్య, మీరు టీ బాగా చేస్తున్నారు. ఇంట్లో ఒక గంట పని ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఒక గంట పని ఉంటుంది. మిగతా సమయంలో తిని పడుకోవడమే కదా. అలా కాకుండా వెళ్ళి టీ అమ్ముకురండి. చలికాలం టీ బాగా అమ్ముడుపోతుంది, డబ్బులు కూడా దండిగా వస్తాయి. అది కాదు కోడలా, నీకు మాటల్లేవు, చెప్పింది చేయడమే. టీ అమ్ముతూ అలా వచ్చిన డబ్బులను తీసుకొచ్చి నాకివ్వాలి. అప్పుడే నీకు తినడానికి ఇంత అన్నం, ఉండడానికి ఒక మూల చోటు ఇస్తాను.
లేకపోతే ఇంట్లో నుంచి గెట్టేస్తాను. నీకు తిండి పెట్టడం దండగా అని చెప్పేది. దాంతో చేసేదేమీ లేక సుందరమ్మ ఇంట్లో టీ పెట్టి బస్టాండ్ దగ్గర అమ్ముతూ ఉండేది. అది చూసి రమణ ఏం మాట్లాడేవాడు కాదు. ఆ డబ్బులు తీసుకొచ్చి కోడలు సావిత్రికి ఇచ్చేది. దాంతో కొంచెం అన్నం, ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చేది. బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ సుందరమ్మ తిరిగి రెండో కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామంటే ఇంకో 3 నెలల సమయం పూర్తి కాలేదు. మధ్యలో నా ఇంటికి రావద్దని వాడు ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంది. ఇదే కావచ్చు ఎవరు తీసుకున్న గోతిలో ఆళ్లే పడ్డవంటే మీనాను ఎందుకు పంపించానా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నా మాటలతో ఎంతగా బాధ పెట్టానో ఆ బాధ అనుభవిస్తున్న నాకే అర్థమవుతుంది అనుకుంటూ ఆ అన్నం తింటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సావిత్రి రోజురోజుకు డబ్బులు ఎక్కువగా తీసుకురమ్మని సుందరమ్మతో గొడవ చేసేది, అరిచేది. చేతిలో ఏదుంటే అది మీదకిసిరేది. అది తట్టుకోలేక సుందరమ్మ ఇంట్లో నుంచి తన బట్టలు తీసుకుని ఓ రాత్రి వేళ రైల్వే స్టేషన్కు చేరుకుని ఆగి ఉన్న ట్రైన్ ఎక్కుతుంది. మీనా పట్ల తను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడ్చింది. ట్రైన్ ఏమో అక్కడి నుంచి కదులుతుంది. సుందరమ్మ ఎక్కిన ట్రైన్ 2 రోజుల తర్వాత ఒక టౌన్కి చేరుకుంటుంది. అక్కడ మీనా టీ అమ్ముతూ కనపడుతుంది. అంతే, వెంటనే సుందరమ్మ సంతోషం పట్టలేక ట్రైన్ దిగి టీ అమ్ముతున్న మీనా దగ్గరికి వస్తుంది. మీనా తన ఎదురుగా నిలబడిన సుందరమ్మను చూసి నానమ్మ అంటూ సుందరమ్మ దగ్గరికొచ్చి కౌగిలించుకుంటుంది. సుందరమ్మ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. నన్ను మన్నించు తల్లి, నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించానమ్మా. అందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. అలాగే అది సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించాడమ్మా. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను తల్లి అంటూ అక్కడి నుంచి రోడ్డు మీద గుడిసేసుకొని ఉంటున్నటువంటి మీనాతో కలిసుంటూ టీ అమ్ముతూ మీనా దాచిపెట్టిన డబ్బులతో టీ కొట్టు పెట్టుకొని మీనాను చదివిస్తూ సొంత మనవరాలిగా చూసుకుంటూ ఉంటుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.